సహా న్యూస్. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం మల్లాపూర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ జహంగీర్ పాల్గొన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త పార్టీ గెలుపునకు సహకరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. ఇంకా మల్లాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి వాసు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మన పార్టీ అధినేత, అలాగే మన కేటీఆర్ గారు, మరి మీ స్థానం నుంచే, మీ నియోజకవర్గం నుంచే మరి రాగిడి లక్ష్మారెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిని నిలబెట్టి మనమంతా ఇప్పుడు అభ్యర్థి ఆయన గారు మనమే అన్నట్టుగా ఫీల్ అయ్యి మనం ఖచ్చితంగా జనాలకు పోయి మనం చేసినటువంటి 10 సంవత్సరాల నుంచి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు చేసినటువంటి ప్రజలకు చేసినటువంటి సేవలు మరొకసారి గుర్తించాల్సినటువంటి అవసరం మనకుంది. మనం చూస్తా ఉన్నాం, ఎప్పుడు కానీ నిజం గడప దాటకుందే అబద్ధం దేశమంతా దిగొస్తుంది అన్నట్టుగా మనం పెద్ద చెప్తారు. మొన్నటి జరిగినటువంటి శాసనసభ సమావేశాల ఎలక్షన్లలో కూడా కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి గారికి, జనరల్ సెక్రటరీ వాసు గారికి నమస్కారం. ముఖ్యంగా నేను కూడా తెలుసు, ఈ రోజు ఈ మీటింగ్ రాగిడి లక్ష్మారెడ్డి ఎంపీ క్యాండిడేట్ మనకు వచ్చింది. మాకు ఏ రకంగా అయితే మీరు అందరూ కష్టపడి గెలిపించారు, ఆయన కూడా మీరు అట్లే గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరినీ కూడా రేపు పొద్దుగల ఆయన కానీ నేను కానీ మన లోకల్ క్యాండిడేట్ మేమందరం కూడా మీ అందరినీ టికెట్ చేసే బాధ్యత నాది, ఆయన కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ వరి కావాల్సిన అవసరం లేదు. 20 తారీఖు 21 తారీఖు నామినేషన్ చేస్తున్నారు. నామినేషన్ చేసినాక మన పాత రోజులలో అయితే మనం ఏదైతే చేసినామో అన్ని కూడా చేసుకుంటే వస్తున్నారు. అట్లయితే మహిళలకు సంబంధించింది మీ కూడా మీటింగ్ పెట్టామా, మీ అందరినీ కూడా పిలుస్తున్నాం, ఓన్లీ మహిళల్ని. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మన గెస్ట్ హౌస్ లో అందరికీ పార్టీ ఇచ్చి ఇవన్నీ చేసి మీరు కూడా చేస్తున్నాం. మీరు ఏం పార్టీ కావాల్సిన అవసరం అందరినీ కూడా అంటే ఏదైనా ప్లేస్ చూస్తున్నాము, ప్లేస్ చూసి ఒక 2-3 రోజుల్లో పెడతాను అది కూడా. ఎందుకంటే మీకు కూడా ఉత్సాహం ఉంటేనే మీరు కూడా అందరూ కూడా గట్టిగా పనిచేస్తారని నాకు అనిపిస్తుంది. కాబట్టి అందరూ కూడా కాంప్లైంట్ ఇస్తా ఉన్నారు, అరే మాలకి ఇచ్చి మాకెందుకు చేయదని చెప్పి. కాబట్టి తప్పకుండా మిమ్మల్ని కూడా టేకేర్ ఇచ్చే బాధ్యత ఉన్నది. కాబట్టి అందరికీ మహిళలకు అందరికీ మీటింగ్ పెట్టి స్పెషల్ గా మీ అందరూ అంటే వీళ్ళకంటే ఎక్కువ కూడా డోర్ టు డోర్ మీరు తిరుగుతారు, నాకు ఐడియా ఉంది దాని గురించి. కాబట్టి కనీసం మా వాళ్ళంతా అంటే మన వాళ్ళందరూ అక్కడ ఎక్కువ